చిరంజీవి గారు మనుషుల్ని పంపించారు, తనకి ఏం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరో ఇంకో 2-3 హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు సార్ నాకు. సో నా ఇండస్ట్రీ నాకేం సపోర్ట్ లేదు. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశారు సార్, ట్వీట్ కూడా చేశారు. తర్వాత అసోసియేషన్ లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు, మనకి నచ్చినోడు ఉండొచ్చు, నచ్చినోడు ఉండొచ్చు కదా. సో అదేదో జరిగింది మిస్టేక్, కానీ ఇమ్మీడియట్ గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101% వచ్చింది సార్. రాలేదనుకండి. చిరంజీవి గారు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలు ఇస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఆయన పర్సనల్ గా రాకపోవచ్చు నా దగ్గరికి, ఆయన మనుషులతో కౌలు పెట్టారు. నేను ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఎవ్వరి హెల్ప్ తీసుకోలేదండి, ఎవ్వరికి ఫోన్లు చేయలేదండి. ఎందుకంటే నేను నిర్దోషినని నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇదే వాయిస్ లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇదే వాయిస్ లో ఉన్నాను. నేను డ్రగ్సే కాదండి, నేను పార్టీలకి వెళ్తాను, నేను తిరగనని చెప్పట్లేదు. నేను నా లైఫ్లో ఎంతో కష్టం చూశాను. ఇల్లు, కిచెను, షూటింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఇప్పుడు నా లైఫ్ నేను నిజంగానే చిల్ అవుతున్నాను. చిల్ అవ్వడం ఒక బూతులాగా వేసేసారు వీళ్ళు, కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. కానీ చట్ట విరుద్ధ పనులు నేను ఏదీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. కావాలంటే డ్రగ్స్ అలవాటు అయితే ఇంక జీవితాంతం అలవాటే కదండి, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు కూడా నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. మీరు ఎవరైనా నాకు టెస్టులు చేస్తానంటే చేయించండి. తీసుకోలేదు కనుక నిర్దోషిగా వదిలేశారు సార్. నిర్దోషిగా వదిలేయటం వేరు పరిస్థితులు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న పాయింట్లో అది క్లారిటీగా తీసుకోలేదు అని పరీక్షలు, రక్త పరీక్షలు కానివ్వండి, ల్యాబ్ టెస్ట్, అవన్నీ వాటి ఆధారంగా వాళ్ళు చెప్తారు. అవునండి, వాటి ఆధారంగానే చెప్పారండి. ఆల్రెడీ నేను అప్పుడే ఆ జూన్ తర్వాత నేను కూడా టెస్ట్లు ఏదైతే ఉందో అది నేను పబ్లిక్ గా పెట్టాను సార్. ఇదిగోండి నా టెస్ట్లు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీడియా వాళ్ళు మీరు టెస్టులు చేయించండి. నాకు కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైన్ లో పెట్టాను సార్. అందరూ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మా అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ సార్. మా అసోసియేషన్ నా కార్డు ఫస్ట్ తీసేశారు సార్, కానీ 1 వీక్ లో ఇచ్చేసారు సార్. జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా శిక్ష వేస్తారు అని చెప్పి నేను లెటర్ రాసి ఇచ్చాను సార్. ఆర్టిస్టులకి చైతన్యవంతంగా ఉండడానికే ఇది మనకి అసోసియేషన్ అనేది. కష్టంలో ఉన్న ఆర్టిస్టుల్ని, పూర్ పీపుల్ని ఆదుకునేదే అసోసియేషన్ సార్. అలాంటి అసోసియేషన్ తీర్పు రాకుండా, కోర్టు తీర్పు రాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏదో మీడియాలో వచ్చింది నమ్మకూడదు అని చెప్పి నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఇమీడియట్ గా నా కార్డు నాకు ఇచ్చేసారు సార్. ఇమీడియట్ గా జరిగిపోయింది, 1 వీక్ లో జరిగిపోయింది.